ఆత్మీయులైనటువంటి యవనస్తులకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారికి పేరు పేరున శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వర్లరా, ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము యువత ఈ సంవత్సరమునకు మీ లక్ష్యము. యువత ఈ సంవత్సరమునకు మీ లక్ష్యము. ప్రియులరా, దేవుడు ఇచ్చినటువంటి విలువైనటువంటి ఈ ఆయుష్లో విలువైనటువంటి ఒక సంవత్సరము 2025వ సంవత్సరము ముగించుకున్నాం. అంటే 12 మాసములు గడిపాము. 2026వ సంవత్సరములోని ప్రారంభ మాసములో మనమున్నాం. ఈరోజు 24 అనంటే ఇంచుమించుగా ఈ మాసము గడిచిపోచున్నట్లే. ఇంకా ఈ సంవత్సరంలో మిగిలింది 11 మాసములు. సరే, డిసెంబర్ మాసము నుండి ఈ న్యూ ఇయర్ గురించినటువంటి అనేక సంగతులు, అనేక వాక్యోపదేశాలు మీరు వినుంటారు. మీరు కూడా ఆలోచించుకొని ఉండి ఉంటారు. మీరు కూడా తగినటువంటి ప్రణాళికలని రూపొందించుకొని, ఇదిగో ఈ విధంగా ఈ సంవత్సరము నాకు ప్రయోజనకరంగా మార్చుకోవాలి అని చెప్పి ఆలోచించి ఉంటారు. ప్రియులరా, అది చాలా మంచిది. మీరు ఆలోచించి రూపొందించుకున్నటువంటి ప్రణాళికకి ఈరోజు మనం ధ్యానించేటువంటి మాటలు ఏమైనా ఉపకరిస్తాయేమో ఒకసారి ఆలోచించుకోండి. ఉపకరించేటువంటి విధంగా మీకు అనిపించినట్లయితే ఇప్పటికే మీకున్నటువంటి ప్రణాళికలో వీటిని జోడించుకునేటువంటి ప్రయత్నము చేయండి. ప్రియులరా, మన దేవుడు ఉన్నవాడు అనేటువంటి సంగతి మనకు తెలుసు. రెండవది, శ్రీమంతుడు అనేటువంటి సంగతి మనకు తెలుసు. నిత్య శక్తిమంతుడు, అపారమైనటువంటి అధికారము కలిగినటువంటి వాడు. దేవుడు నీతిమంతుడు కలిగినటువంటి వాడు, యథార్థవంతుడు. ఇలా అతని గురించి, ఆయన గుణములను గురించి ఎన్ని ఎంచినా మన మానవ భాషలో చాలా తక్కువైనటువంటివే. యథార్థవంతుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, వెలుగైనటువంటి దేవుడు తనకు ఒక కుటుంబము కావాలి అని అనుకున్నాడు. అందులో భాగంగానే ఆదాముకి జన్మనిచ్చాడు, అవ్వకి జన్మనిచ్చాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కోటాను కోట్లైనటువంటి తన పిల్లలైనటువంటి మనకు జన్మనిస్తూ వచ్చాడు. ఈ 21వ శతాబ్దంలో, అంటే నేను జన్మించింది, ఇందులో కొంతమంది జన్మించింది 20వ శతాబ్దంలో, బహుశా ఇంకొంతమంది జన్మించింది 21వ శతాబ్దంలో. ఏ శతాబ్దములో దేవుడు ఎవరికి జన్మనిచ్చినా కూడా ఎలాంటి వారుగా ఉండులాగున జన్మనిచ్చాడట. జాగ్రత్తగా ఆలకించాలి. తల్లిదండ్రులు ఈ ఫిజియాలజీని బట్టి కొన్ని జీన్స్ కలిగి ఉంటారు. వారికి కలిగినటువంటి సంతానమునకు వారికి సంబంధించినటువంటి జీన్స్ కొన్ని సంక్రమిస్తాయి. తద్మూలముగా తల్లిదండ్రుల్లో ఉండేటువంటి ఆరోగ్యము సంక్రమిస్తుంది. ఒకవేళ తల్లిదండ్రులలో అనారోగ్యం ఉంటే అది కూడా సంక్రమించేటువంటి అవకాశము ఉంటుంది. చాలామందికి సంక్రమిస్తుంది. కొన్ని దశల్లో అది సుప్తావ దశల్లో ఉంటుంది. దాని సమయం వచ్చినప్పుడు బయటపడుతూ ఉంటాయి. కానీ మన దేవుడు ఆరోగ్యవంతుడు. ఓకే, మన దేవుడు జ్ఞానవంతుడు, ఇందాక చెప్పుకున్నట్టుగా యథార్థవంతుడు.
మరి దేవుడు తన పిల్లలకు జన్మనిస్తే, దేవుడు ఆత్మ కదా, దేవునికి మనమల్లే భౌతిక శరీరము లేదు. ఆత్మ అయినటువంటి దేవునికి మనము పిల్లలమైనప్పుడు మనము కూడా ఆత్మ స్వరూపము కలిగినటువంటి వారము. అదేనా? ఆత్మ స్వరూపముగా జన్మించినటువంటి మనకి దేవుని నుండి ఏమి సంక్రమిస్తుంది అనంటే, దేవుడు ఉన్నవాడు గనక అందులో ఆయనకి జననము లేదు, మరణము లేదు. మనకు మాత్రం జననము ఉంది, మరణము లేదు. ఉంటే పరలోకములో ఉండాలి, లేదంటే నరకములో ఉండాలి. నరకములోనైనా సరే నిరంతరము ఉండాలి. మనకు మరణము లేదు. అంటే ఆయన ఉన్నవాడు అన్నప్పుడు మనము కూడా ఉండువారముగా ఉంటున్నాం. జననం ఒకటి ఉంది, బట్ ఎండ్ అనేటువంటిది లేదు. ఆయన నీతిమంతుడైనప్పుడు మనము నీతిమంతులముగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడైనప్పుడు మనమును పరిశుద్ధులమునై ఉండాలి. ఆయన యథార్థవంతుడైనప్పుడు మనమును యథార్థవంతులమై ఉండాలి. అంటే జన్మతః వచ్చేటువంటి సహజ లక్షణాలు ఇవి. జన్మతః వచ్చేటువంటి సహజ లక్షణాలు ఏమండి? అప్పుడే పుట్టినటువంటి వారముల లేదా నెలల శిశువును చూడండి, ఎలా కనిపిస్తారు మనకి. కల్లా కపటము లేనటువంటి ఒక ఫేర్ మైండెడ్గా మనకు కనిపిస్తారు. చూడటానికి ముద్దుగా ఉంటారు, అమాయకంగా కనిపిస్తారు, నవ్విస్తే నవ్వుతారు, ఏడిపిస్తే ఏడుస్తారు. అంటే వారు ఎలా అనంటే, మీ అందరూ ఎన్నోసార్లు వినుంటారు, తెల్ల పేపరు లాంటి వాళ్ళు. ఇప్పుడు అందులో మంచి పిక్చర్ వేస్తే మంచి బొమ్మ ఉంటుంది, లేదు గజిబిజిగా ఏదో రాస్తే గజిబిజిగా మారిపోతుంది. ఇప్పుడు దేవుడు యథార్థవంతుడైనప్పుడు దేవుడు తన పిల్లలకి జన్మనిస్తే వారు ఎలాంటి వారుగా ఉంటారు చెప్పండి. దీనికి సంబంధించిన రెఫరెన్స్ మీ అందరికీ వెళ్ళునని నేను అనుకుంటున్నాను. ఎనీబడి? కెన్ యూ టెల్ ఎనీబడి? నో? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 20. ఈ బ్యాటరీ ఏమైనా ప్రాబ్లం ఉందా? బ్రేక్లు వస్తున్నట్టునే. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం చివరి మాట, మేబీ అదేనా? ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను. బై బర్త్. మనం ఎలాంటి వారమట? యథార్థత. యథార్థత అంటే ఏంటండి ప్రియులరా? దానికి పర్యాయ పదాలు చాలా ఉన్నాయి. ఇక మనం స్ట్రైట్గా మాట్లాడుకోవాలి అంటే, దైవత్వము ఎలా ఉంటుందో అలాంటి వారముగా జన్మించాం. ఎస్, నీతిమంతులము, నిజాయితీమంతులము, నిర్మలత్వము, పరిశుద్ధత, ఇలా ఎన్ని పదాలు చెప్పుకుంటూ పోయినా కూడా ఆ పదాల కూర్పులో మనం ఉంటాం, పరిశుద్ధులం. కానీ ఏమండి, ఆదాము అవ్వలు ఏదేను వనములో జన్మించినప్పుడు, ఇదిగో ఈ తోటలోని చెట్ల పండ్లన్నింటినీ భుజించండి అని చెప్పినప్పుడు, ప్రతి ఉదయమున దేవుడు వారిని కలుసుకొని ముచ్చటిస్తున్నప్పుడు వారు ఎలా ఉన్నారండి ఆదామవ్వలు? అప్పుడు వారు చెడ్డవారా మంచివారా చెప్పాలి? ఎంత మంచివారు?
చాలా మంచివారు, యథార్థవంతులు. అప్పటి వరకు వారికి వంకర ఆలోచనలు లేవు, తప్పుడు చూపులు లేవు, అబద్ధాలు లేవు, ఏ విధమైనటువంటి కల్మషము లేదు. కానీ వాళ్ళ దగ్గరికి కావాలని ఒక ఫ్రెండ్ వచ్చిండు. ఏమండి, వాంటెడ్లీ, జాగ్రత్తగా గమనించాలి, ఇవన్నీ మనం అన్వయించుకోవాలి. కావాలని ఎవరు వచ్చారు? ఒక ఫ్రెండ్ వచ్చాడు, ఆయన పేరు సాతాను. ఓకే, అతడు వచ్చి వాళ్ళను ఎలా అట్రాక్ట్ చేశాడు? ఇది నిజమా అని అన్నాడు. ఇది నిజమా అనగానే ఒక్కసారిగా వాళ్ళ మైండ్లో నిజమేంది అబద్ధమేంది, అసలు ఇప్పటి వరకు ఎప్పుడు వినలేదు ఈ పదాలు, ఏంటి ఏంటి మీరు అనేది. ఇప్పుడు వాళ్ళకు కూడా పాపం ఒకరినొకరు రోజు చూసుకుంటూ ఉంటే మీరు అర్థం చేసుకోగలరు కదా, ఓ థర్డ్ పర్సన్ వచ్చేసరికి ఎలా అనిపిస్తూ ఉంటుంది కదా, ఎవరబ్బాయినా అతని వైపు దృష్టి మళ్ళుతుంది, అతనితో మాట్లాడాలనిపిస్తుంది, ఇతరు ఎవరు ఏంటి అని తెలుసుకోవాలనిపిస్తుంది, అతడు మాట్లాడేది వినాలనిపిస్తుంది, అతనితో కొంత టైము స్పెండ్ చేయాలి అనిపిస్తుంది. ఇది సహజం. అక్కడ అదే జరిగింది. మెట్టుకి ఫైనల్గా అది ఏం చెప్పింది అంటే, సంభాషణ అంతా మీకు తెలిసిందే. ఆ సంభాషణలో ఫైనల్గా అది చెప్పింది ఏంటంటే, ఇదిగో మీ దేవుడు ఆ చెట్టు పండు తినకూడదని చెప్పాడు కదా. అవును అవును అవును, నీకెట్లా తెలుసు? తెలుసు, ఆగు, తెలుసు. ఇంతకీ ఎందుకు తినొద్దన్నాడో తెలుసా? ఎందుకు తినొద్దన్నాడు చెప్పాడు, అది తింటే చనిపోతామట. అంటే అప్పటికీ వాళ్ళు హెల్తీగానే ఉన్నారు. ఏమంటున్నారు వాళ్ళు? అది భుజిస్తే చనిపోతామట, అందుకే మేము ఇప్పటివరకు తినలేదండి. ఓరా మాయకులారా, అతడు ఇలా చెబుతాడని నాకు ముందే తెలుసు. అంటే మెట్టుకి అలా అక్కడ దేవుని ఎలా క్రియేట్ చేసింది అని అంటే, అతడు ఒక మోసగాడు అన్నట్టుగా, ఈర్ష్యపరుడు అన్నట్టుగా, ఆదాము అవలాంటి వాళ్ళు తనకి ఎప్పటికీ కట్టుబానిసల్లాగా ఉండాలన్నట్టుగా, దాస్యములో ఉండాలి అన్నట్టుగా, అతడు మాత్రమే సుపీరియర్ గాడ్గా ఉండాలని అభిలషించినట్లుగా చిత్రీకరించి, ఇదిగో ఈ పండు తినే మీ దేవుడు దేవుడయ్యాడు. లైక్ దట్. ఈ పండు తినే అంటే ఆ పదాలు లేవండి, అలా ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఉన్నది. ఎందుకు ఆ మాట నేను అనవలసి వస్తున్నది అంటే, మీకు తెలిసిందే కదా, ఈ పండు తిను దినమున మీరేమవుతారు? ఏమవుతారు? అది చెప్పింది, మీరు ఇంకా అమాయకత్వంలో ఉన్నారు. దేవుడు చెప్పింది కాదు, సాతాను ఏం చెప్తున్నది? ఈ పండు తిన్న దేవుడు చెప్పిందేమో ఈ పండు దినమున మీరు చచ్చేదారు అని అన్నాడు. దట్ మీన్స్ పాపం చేసినట్టు నరకానికి వారసులు అవుతారు అని అక్కడ చెప్పింది. ఇది ఫిజికల్ అప్లియన్స్ కూడా అయింది తర్వాత, అది వేరు విషయం. కానీ దేవుడు చెప్పింది ఏంటి అని అంటే, చస్తారు అని చెప్పాడు. కానీ సాతాను ఏం చెప్పింది అని అంటే, ఇది తిన్న దినమున, అంటే తిన్న దినమున అనలేదు, ఇది మీరు తింటే ఏమవుతారు? మీరు చావరు, చావకపోగా దేవుళ్ళవుతారు అని అన్నాడు. అవునా? అమ్మ దొంగ, మాతో మంచిగానే మాట్లాడినట్టు మాట్లాడిను. ఎందుకంటే
కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే, మనం ఊహించినటువంటి విషయం మన దృష్టికి వచ్చినప్పుడు మన మైండ్ బ్లాంక్ అవుతుంది. ఇది మీరు గమనించండి. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక విషయం మన దృష్టికి వచ్చినప్పుడు కొన్ని క్షణాలు మైండ్ బ్లాంక్ అవుతూ ఉంటుంది. అలా అందులో ఇలాంటి తీవ్రమైనటువంటి విషయాలు అన్నప్పుడు ఇంకా ప్రభావము ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మొత్తానికి వారు ఫైనల్ కంక్లూజన్కి ఏమొచ్చారు అంటే, మా దేవుడే మాకు తప్పుడు మాట చెప్పాడు, తప్పుడు ఇన్ఫర్మేషను ఇచ్చాడు. ఇతడు ఎంత మంచోడు, మా మేలు కోరి, పాపం పాతాళంలో ఉండాల్సిన, అంటే అదంతా సబ్జెక్ట్ తెలియలేదులేండి వాళ్ళకి. మా మేలు కోరి మా దగ్గరకు వచ్చి ఈరోజు చెప్పాడు. ఈయన చెప్పాడు కాబట్టి సరిపోయింది. ఈయన గనక చెప్పకపోయిండుంటే మేము ఈరోజు దేవుళ్ళమయ్యేటువంటి అవకాశాన్ని కోల్పోయేటువంటి వారు. ప్రియులరా, మెట్టుకి వాళ్ళ దృష్టికి దేవుడు అబద్ధం చెప్పిన వాడయ్యాడు. జాగ్రత్తగా గమనించండి. సాతాను సత్యం చెప్పింది అయింది. అలా అవుతుందా అనంటే మీకు తెలుసు కదా, యేసు ప్రభుల వారు ఏ పాపం చెయ్యలేదు అని మనకు తెలుసు, భౌతిక శరీరము ధరించుకొని ఉన్నప్పుడు. కానీ ఒక ఆయన ఉండే కదా, ఎవరు? బరబ్బా. ఆయన దారి దోపిడి దొంగ, హంతకుడు. దొంగ మరియు హంతకుడు. పిలాతు ఒక ఆఫర్ ఇచ్చాడు. ప్రతి పండగకి ఒకరిని విడుదల చేసేటువంటి ఆనవాయితీ మనకున్నది కదా, నేను యేసును విడిచిపెడదాము అని అనుకుంటున్నాను, విడుదల చేద్దాము అని అనుకుంటున్నాను. నో నో నో, యేసును సిలువ వేయండి, మరి బరబ్బని విడిచిపెట్టండి, బరబ్బని విడిచిపెట్టండి. అతడు దొంగ కదా అంటే అప్పుడు వాళ్ళు అన్న మాట ఏంటో తెలుసా అండి? మమ్మల్ని దోచుకొనులాగున, మమ్మల్ని చంపులాగున అతన్ని, అంటే ఈ వర్డ్స్ నేను చెప్తున్నది మీకు అర్థం కావడానికి విడమరిచి చెప్తున్నాను. కానీ ఆ భావం ఎలా ఉంటుందంటే, దారి దోపిడీ చేసేటువంటి హంతకుడైనటువంటి బరబ్బానే విడిచిపెట్టండి అని అన్నారు నోరారా. ఆయన దారి దోపిడీ చేసినా సరే, హత్యలు చేసినా సరే, బరబ్బాను విడిచిపెట్టండి అంటే వీళ్ళకి ఎవరు నచ్చారు? మేలు చేసేవారా, కీడు చేసేవారా? ఏమండి? మేలు చేసేవారి మీద ఉన్నటువంటి ద్వేషముతో, అక్కసుతో కీడు చేసేటువంటి వారిని కోరుకుంటున్నారు. అవునా? ఇక్కడ సాతాను ఇస్తున్నటువంటి ఒక ఆలోచన వీళ్లకు నచ్చి ఏం చేస్తున్నారు అంటే, మోసం చేసేటువంటి వాడైన మోసగాడి యొక్క అసత్యపు మాటలనే సత్యమని స్వీకరిస్తున్నారు. దేవుడు చెప్పిన సత్యాన్ని అబద్ధమని ఆ క్షణానికి తృణీకరించారు. తద్మూలంగా తినకూడనటువంటి పండును తిన్నారు, చేయకూడనటువంటి పాపాన్ని చేశారు. తద్మూలంగా ఎంత నష్టపోయారో మనకు తెలుసు. ఇప్పుడు సాతాను పేరట, ఇప్పుడు యేసుక్రీస్తును శిలువ మరణానికి అప్పగించింది సాతానా, యూదానా? కదా, అంటే తెర వెనక సాతాను ఉన్నది, తెర ముందు యూదా ఉన్నాడు. ఇప్పుడు మన విషయంలో కూడా తెర వెనక సాతాను ఉండి, తెర ముందు XYZ ఏదో వ్యక్తులు ఉండి మన దగ్గరికి వచ్చి మనకేదో మేలు చేస్తున్నట్లుగానే కీడు చేసే అవకాశం ఉండొచ్చు కదా. ఉంటుందా? ఉంటుంది.
ఎందుకంటే ఆదిలోనే దేవునితో సవాలు చేసి వచ్చింది అది. ఏమని? నీకు పిల్లలు నీ పిల్లలుగా కాకుండా లేదంటే ఉండకుండా నిన్నే ద్వేషించులాగున్నా నేను చేస్తాను, నాకు ఒక అవకాశం ఇస్తే అని చెప్పింది. ఇదంతా కూడా మనకు యోబు గారి కాలంలోనైతేనేమి, పరలోకంలో జరిగినటువంటి యుద్ధపు సందర్భ విషయాన్ని కానీ, యెషయా గ్రంథంలో చెప్పినటువంటి ఏది దేవుడు అనబడునో దానికంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొని దేవుని ఆలయములో కూర్చుండును అని మరలా కొత్త నిబంధనలో రిపీట్ చేయబడినటువంటి మాటను బట్టి దేవుని కంటే ఎత్తైన స్థలములో ఆకాశ నక్షత్రములలో నా సింహాసనం వేసుకొని కూర్చుంటాను అని చెప్పినటువంటి మాటలను బట్టి కానీ అది దేవునితో సవాలు చేసి వచ్చింది. కాబట్టి అది భూమి మీదకి వచ్చి మరొక మాట అన్నది. ఏమన్నదంటే యేసయ్య ఉన్నప్పుడే చెప్పింది. ఏమని? ఈ లోక రాజ్యములన్నీ నాకు అప్పగింపబడి ఉన్నవి, నా ఆధీనములో ఉన్నవి. అంటే విత్ పర్మిషన్ వీటన్నిటినీ ఏలుచున్నటువంటి వాడను నేనే, ఇవన్నీ నా ఆధీనములో ఉన్నవి అన్నది. అన్నప్పుడు మన యొద్దకు కూడా స్నేహితుల రూపంలోనో, అన్నదమ్ముల రూపంలోనో, నైబర్స్ రూపంలోనో, కో స్టూడెంట్ రూపంలోనో, ఎంప్లాయర్ రూపంలోనో, ఎవరైనా కావచ్చు సొసైటీలో, చివరికి భార్యాభర్తల రూపంలోనో, తల్లిదండ్రులు పిల్లల రూపంలోనో అది ఏం చేస్తుంది? మోసం చేయటానికి నిరంతరము ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అందుకే ఏమన్నాడు తెలుసా? సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నది. ఎలానట? గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అంటే ఆభగా గాండ్రిస్తూ వేటాడుతుందన్నమాట. ఎవరినో అని అనుకుంటే పొరపాటు. అందరినీ అందులో మనము కూడా ఉంటాం. పరలోకంలో మీటింగ్ అయినప్పుడు సాతాను కూడా ఇన్విటేషన్ వచ్చిందట. దేవుడు సాతాను బలకరించి, సాతాను ఎక్కడి నుండి వచ్చావు అని అడిగాడట. అప్పుడు ఏం చెప్పిందట? భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు, అంటే ఇటు అటు తిరుగులాడుచు అంటే ప్రతి ఇంటిని అటెంప్ట్ చేసి వచ్చాను. అందరినీ అరుసుకొని వస్తున్నా. అందులో మనం ఉండమా? మనం కూడా ఉంటాం. అయితే అది ఎప్పుడు కూడా దయ్యముగా పరిచయం చేసుకోదు. ఎప్పుడు కూడా నీకు కీడు చేస్తాను అని నేరుగా చెప్పదు. అది తెర వెనుక ఉంటూనే స్నేహితుల రూపంలోనో, అన్నదమ్ముల రూపంలోనో, అక్క చెల్లెళ్ళ రూపంలోనో, ఇరుగు పొరుగు రూపంలోనో, కుటుంబ సభ్యుల రూపంలోనో వచ్చి మనకేదో మేలు చేస్తున్నట్టుగా, మనకేదో సుఖము సంతోషము అందిస్తున్నట్టుగా. ఇప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చాడు అనుకోండి, వచ్చాడు కొత్తగా రిలీజ్ అయినటువంటి సినిమా, ఫస్ట్ డే 1000 రూపాయల టికెట్, వరే నీ కోసం కొన్నాను రా, వస్తావా అని అనుకోండి. నా కోసం 1000 రూపాయలు పెట్టి టికెట్ కొన్నాడు, పైగా మంచి పేరున్న హీరో సినిమా. చూడండి, క్రైస్తవులు ఎవరైనా చలిస్తారా? అవకాశం ఉందా? తమ్ముడు, నీ పేరేం పేరో కానీ చలిస్తారా? అమ్మా, ఎందుకు? అందులోకి వెళితే అదొక లోకం, అదొక ఆనందం కదా.
ఇప్పుడు ఇలాంటి ఆకర్షణ పథకాలది ఎన్ని పెడుతుంది? ఆకర్షక పథకాలన్నీ ఎన్ని పెడుతుంది? ఏమంటే మద్యపానానికి అడిక్ట్ అయ్యేటువంటి వాడు ఎలా అడిక్ట్ అవుతాడు? వానికి వాడే తాగేస్తాడా? ఎవడన్నా ఇంట్రొడ్యూస్ చేస్తాడా? ఏమంటే మాదక ద్రవ్యాలు వాడికి ఎలా చేరాయి? ఎవడు తయారు చేసుకుని తీసుకొచ్చి ఇచ్చాడా? వీడే తయారు చేసుకుని తీసుకున్నాడా? ఇప్పుడు ఇలా ప్రతిదీ ఆలోచించండి, ప్రతిదీ ఆలోచించండి. దేవుడు మనకు మంచి ఆరోగ్యమునిచ్చి ఈ దేహము ద్వారా మంచి కార్యములు జరిగించుకోవాలని తప్పించి ఈ దేహము ద్వారా మనకు జన్మనిస్తున్నాడు. కానీ ఈరోజు ఫాస్ట్ ఫుడ్, ఇప్పుడు తమ్ముడు కూడా ఇదివరకు చెప్పాడట, బయటి ఆహారము తిని నా ఆరోగ్యమును పాడు చేసుకున్నాను. బయటి ఆహారం బాగుండదా? రుచిలో అదే నెంబర్ 1, రుచిలో రాజు. ఏమండి, ఆరోగ్యాన్ని పాడు చేయటంలో మాత్రం ప్రియులరా అదొక భయంకరమైనటువంటి గరళం. రారాజందమా? నీ ఆరోగ్యం పాడైతే దానికి ఏమొస్తుంది? దేవుని పని చేయవు చాలు. అంటే రుచి పేరట ఎరవేసి నీ తండ్రి ఇష్టాన్ని నీవు నెరవేర్చకుండులాగున బలహీన పరుస్తున్నది. ఇలా ఎన్ని రకాలైనటువంటి ఎరలు వేస్తున్నదండి. ఇది వరకు సెమినార్లో చెప్పినట్టున్నాను యానసుల గుడికలని. పాపం వాళ్ళ పాపకి హార్ట్కి హోల్ పడిందట. డాక్టర్ దగ్గరికి వెళ్తే సర్జరీ చేయాలని చెప్పారట. ఎంత అవుతుంది అని అంటే 20 lakhs అవుతాయని చెప్పారట, కార్పొరేట్ హాస్పిటల్. ఇతడు సాఫ్ట్వేర్ ఎంప్లాయర్. భార్యాభర్తలు మాట్లాడుకొని ఎట్టకేలకి ఒక 20 లక్షలు సిద్ధం చేసుకున్నారట. మరుసటి దినాన హాస్పిటల్కి వెళ్ళాలి. ఈ నైటు ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? ఇప్పుడు ఇన్ని రోజులు సంపాదించిన 20 లక్షలు హాస్పిటల్కి పెట్టాల్సి వస్తున్నది కదా, ఈ 20 లక్షలు నా దగ్గరనే ఉండులాగున్న, ఈ 20 లక్షలు నా దగ్గర ఉండాలి, సర్జరీ జరగాలి అంటే నేనేం చేస్తే ఇది అవుతుంది అని ఆలోచించాడు. చెప్పండి, మీకు ఏమైనా ఐడియా వస్తుందా? టైం లేదు, మళ్ళీ ఉదయం లోపు రావాలి. విత్ ఇన్ షార్ట్ టైంలో బిగ్ అమౌంట్ రావాలి. చెప్పండి, ఇప్పుడు గ్యాంబ్లింగ్కి వెళ్ళాడు. ఏంటి బెట్టింగ్ అంటాం కదా, బెట్టింగ్ చేశాడు. జూదం. ఆ జూదం ఆడితే ఈయన ఏమనుకున్నాడంటే ఈ 20 లక్షలతో మరో 20 లక్షలు సంపాదించి ఈ 20 లక్షలతో కుమారుడికి సర్జరీ చేయించుదాం, ఇక ఇంకొక 20 లక్షలు ఇంట్లో పెట్టుకుందాము అని చెప్పేసి అనుకున్నాడు. కానీ 20 లక్షలు బొత్తిగా పోగొట్టుకున్నాడు. అవతలవాడు ఇంకా ఒలిచేవాడే, ఒలవడానికి ఇక్కడ ఈయన దగ్గర ఏమీ లేదు. అట్లా గేమ్ ఎండ్ అయిపోయింది. తెల్లారులేసిన తర్వాత భార్య వచ్చి, ఏమండి వెళ్దాం, రెడీ కండి లెండి అని చెప్పేసానంటే అయ్యగారు సావు కబురు చల్లగా చెప్పిండట. ఇప్పుడు కుమారుడు ఆరోగ్యం. ఇప్పుడు ఇతను ఆకర్షించిందేంటి? బెట్టింగ్ కదా. ఈ బెట్టింగ్ తయారు చేసినోడు ఎవడు అంటే మనం చైనా వాడి మీద పడతాం. ఇండియాలో లేరా? గోవాలో గ్యాంబ్లింగ్లు జరగవా? లగ్జరీగా. ఈ పథకాలన్నిటినీ ప్రవేశపెట్టింది ఎవరనుకుంటున్నారు? తెర వెనక ఉన్నది సాతాను, తెర ముందు ఉన్నది వాళ్ళ పేరు కూడా మనకు తెలుసు. బట్ మనం ఇలా
మరి సోషల్ మీడియాలోకి కూడా వెళ్తుంది కాబట్టి నేరుగా పేర్లు చెప్పలేము. వాళ్ళ పేర్లు ఏంటండి? XYZ. అదే ఎస్, అదొకటి, హ్యాకర్స్. ఇలా ప్రతి విషయంలో మీరు పిన్ టు పిన్ ఆలోచించండి. మనం డే టు డే లైఫ్లో ఏదో ఒక ఇన్సిడెంట్, ఏదో ఒక సంఘటన మనల్ని చెడగొట్టేటువంటి ప్రమాదము లోనికి తీసుకెళ్తుంది. దేవునికి దూరం అవ్వటం, ఏమంటే పాపము చేయటం, ఇంకా మాట్లాడుకుంటే విశదీకరించుకుంటే చాలా ఉన్నాయి. అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే, నేను వాళ్ళకు జన్మనిచ్చేటప్పుడు మంచిగానే ఇచ్చాను, యథార్థవంతులనుగానే కన్నాను, కానీ వాళ్ళు వాళ్ళ సోపదిగాళ్ళతోటి, వాళ్ళ ఇరుగు పొరుగుతోటి, వీడు చెప్పింది, వాడు చెప్పింది, ఇంకెవడో చెప్పింది, వినబడ్డది, కనిపించింది. ఏమండి, సెల్ ఫోను మంచిగా ఉపయోగపడుతున్నదని మనం అనుకుంటున్నాం. ఫైనల్ ఎండ్లో అది చక్కగా నరకానికి తీసుకెళ్తున్నది. మీకు అర్థమవుతుందో లేదో? ఇప్పుడు మనీ ట్రాన్సాక్షన్ ఈజీ అయింది, ఓకే, ఇలాంటి సందేశాలని లోకంలోనికి పంపించడానికి ఈజీ అయింది, ఇట్స్ ఓకే. కానీ ఒకసారి ఆలోచించండి, ఈ సోషల్ మీడియా ద్వారా లోకంలోనికి వెళుతున్న మంచి సందేశం ఎంత? ఏమండి, పిల్లలని పొల్యూట్ చేసేటువంటి సందేశము ఎంత? సోషల్ మీడియాని ఏలుతున్నది ఏంటి? తప్పుడు సమాచారమే కదా, తప్పుడు సమాచారం. నిన్నటికి నిన్న ఆమె ఎవరో కేరళలో బస్సులో ఒక వీడియో చేస్తే, ఒక పెద్ద ఆయన అంటే 42-45 సంవత్సరాలు ఉన్నట్టున్నాయి, ఉరివేసుకున్నాడండి. ఎంత దారుణం, ఎంత భయంకరం పిల్లరా! ఇలా ఆ సెల్ ఫోన్ కావచ్చు, టీవీ కావచ్చు, మరే ఆబ్జెక్ట్ అయినా కావచ్చు, ఎలక్ట్రానిక్, ఇవన్నీ కూడా ప్రమాదములోనికి తీసుకెళ్తున్నవి. అంటే మనకేమో ఆ దూరం కనబడదు, మనకు లాంగ్ సైట్, దగ్గరది బాగా కనబడుతుంది మనకి, అందులో ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కానీ సాతాన్ ఏంటి, దానికి లాంగ్ సైట్ ఎక్కువ. సైట్ అంటే గుడ్డితనం కాదు, లాంగ్ లుక్ ఎక్కువ, దూరదృష్టి ఎక్కువ. అందుకోసం అది ఏం చేస్తుందంటే, మీకు తెలుసు కదా, చేపలు, గాలంతో చేపలు పట్టే వాళ్ళు ముందు ఏమేస్తారు? ఎర్ర, దాంతో చేపను పడతారు. పని చేప ఎందుకు పడుతుంది? దానికి ఎర్ర మాత్రమే కనబడుతుంది, ఆ ఎర్ర లోపల ఉన్నటువంటి గాలం కనిపించదు. మనం కూడా అంతే, మనకు ఎర్రలాంటి ఈ కళ్ళు జిగేలు అనేటువంటివి, వినసొంపుగా అనిపించేటువంటివి, తీయవిగా అనిపించేటువంటివి, రుచికరంగా అనిపించేటువంటివి, ఒక మోజు, ఒక గమ్మత్తు, ఎగ్జైట్మెంట్, ఇలాంటివి మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఇందుకోసం పదరా అని అంటూ ఉంటాం, ఫ్రెండ్స్ని కలుద్దామంటాం, ఎప్పుడు వద్దామరా అంటాం, ఎక్కడ పోదామరా అంటాం, తాళల్లో పోదామా అంటాం, అది షాపులు ఏంటవి, బార్ షాప్కి వెళ్దామా అని అంటాం. ఇలా రకరకాలు. అది తాత్కాలిక సుఖము, సంతోషము అనేటువంటి ఎరలు పడేసి శాశ్వతమైనటువంటి చావులోనికి తీసుకెళ్తున్నది. ఇది తెలియక మన అవ్వ మోసపోయినట్టుగా, ఏ అవ్వ? ఆది అవ్వ మోసపోయినట్టుగా, ఇక అవ్వ చెప్పింది కదా అని మన అయ్య కూడా నెక్స్ట్ స్టెప్ ఆయనే కదా, ఆయన కూడా దెబ్బతిన్నట్టుగా మనము కూడా అలాగే ఎవరో అది చెప్పారని, ఇది చెప్పారని అవన్నీ మైండ్కి ఎక్కించుకొని మనము కూడా అలా ఉండాలని తాపత్రయపడి రకరకాలైనటువంటి మైండ్ సెట్లలోనికి వెళ్ళిపోతున్నారు. వివిధములైన, కింద అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? నేను యథార్థవంతులనుగా కంటిని, కానీ
వారు వివిధములైన తంత్రములు కల్పించుకొనిరి. తంత్రం అంటే ఏంటండి? మోసం, అంతే కదా. మోసం చేయటం లేదంటే మోసపోవటం, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి అంతే. మన జీవిత ఈ లైఫ్ ఎక్స్పాన్స్లో మోసం అన్న పోవాలి, మోసం అన్న చేయాలి, అంతే కదా. వివిధ రకములైనట్టు వివిధ అని అంటే ఇప్పుడు మనం ఇంతసేపు నేను ఏదైతే మాట్లాడానో, నేను మాట్లాడని కూడా ఎన్నైతే ఉన్నాయో అవన్నీ అన్నమాట. వివిధ రకములైనటువంటి తంత్రములు కల్పించుకొనిరి అంటే పుట్టేటప్పుడు మంచిగానే పుట్టారు కానీ పుట్టిన తర్వాత పెరుగుతున్నట్టు క్రమంలో చెడిపోయారు అని అంటున్నాడు. అదే మాట నోవహు గారి కాలంలో జలప్రళయాన్ని తీసుకొస్తున్నటువంటి ఆ టైంలో దేవుడు చెప్పినటువంటి మాట ఒకసారి చూడండి. ఏం చెప్తున్నాడు? ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యెహోవా చివరి మాట, చివరికి వెళ్ళిపో. బాలురు అనేటువంటి సందర్భం. నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. అవునా? బాల్యము నుండి చెడ్డదా? అవును, బాల్యము నుండే చెడిపోతున్నాడు. అంతెందుకండి, చిట్టి తల్లికి భోజనం తినిపిద్దామంటే సెల్ ఫోన్ ఇస్తే కానీ తినదండి. అంటే ఇన్ఫ్లుయెన్స్ అయిందా? అయింది. చేసింది ఎవరు? అమ్మే. ఇప్పుడు ఎవరిని దయ్యం అందాం? అమ్మే దైవం అనేది మనకు పురాతన నుండి మన పెద్దలు చెప్పుకుంటూ వచ్చినటువంటి మాట. ఎంత ఘోరం, ఎంత ఘోరం ఏమండి. ఈ సాసులని, ఇలా రకరకాల కెమికల్ రంగులు, ఈ ఫుడ్ అంతా కూడా పిల్లలకి పరిచయం చేసేటువంటి వారు. బయటి వాళ్ళు సగం అయితే బయటి వాళ్ళు 40% ఉండొచ్చు, ఇంటి వాళ్ళే 60% పరిచయం చేస్తూ ఉంటారు. ఇంకెన్నెన్నో మనం దీనిదేంటి, ఇదేమైతే అని అనుకుంటూ ఉంటాం. మీకు తెలుసా, ఒకనాడు ఈ టాక్ ఎక్కువగా వినపడకపోయేది. ఇప్పుడు హార్ట్ అటాక్లు వస్తున్నాయనంటే మనం దేని పేరు చెప్తున్నామంటే ఆ టీకాల పేరు చెప్తున్నాం. ఏం టీకాలు అవి? కరోనా వైరస్కి ఇచ్చినటువంటి కోవాక్సిన్, కోవిషీల్డ్, వాటి పేరు చెప్తున్నాం. అసలు మతలబు ఏంటో తెలుసా? రీసెర్చ్లో నిన్న నాగేశ్వరరావు చెప్తున్నాడు, ఏజీ హాస్పిటల్ ఫౌండర్, ఏషియన్ బెస్ట్ డాక్టర్. ఆయన వరల్డ్లో నెంబర్ 2 ఏమో ఉన్నట్టున్నాడు. ఆయన చెప్తున్నాడు, ఏమీ లేదండి, మనం తీసుకునే నూనె రిఫైన్డ్ ఆయిల్ కదా, మనకి డబుల్ రిఫైన్డ్. ఎంత ఫిల్టర్ ఉంటే అంత మనకు గ్రేట్ అన్నమాట. ఆయిల్ శాకాహారంలో ఇదేదో బాగా పన్నీర్, చివరికి పాలు, ఇవన్నీ పొల్యూటెడ్ పాలే. ఆ గేదెకో ఆవుకో సూదేశుడు, కింద పిండుడు. ఓకే, ఆ పాలు, మటన్, చివరికి నువ్వు తాగే నీళ్లు కూడా. నీళ్ళు అని ఎందుకు అంటున్నాను తెలుసా? నీళ్ళు ప్లాస్టిక్ బాటిళ్ళలో నెలల తరబడి సేవ్ చేసి ఉండటం మూలంగా ఏంటవి ఆ మైక్రో అంటే చిన్న స్మాలెస్ట్ కదా, సూక్ష్మమైనటువంటి ఆ ప్లాస్టిక్ కణాలు నీళ్ళలో మిళితమైపోతున్నాయి. అవి మనం తాగుచున్నాం. ఇలా ప్రతిదీ చివరికి అని చెప్తే నాకు భయం వేసింది. ఏంటి అంటే, మనం పీలుస్తున్నటువంటి ఈ ఆక్సిజన్లో కూడా, ఉదాహరణకి హైదరాబాద్ సిటీలో ఉన్నాం, ఎన్ని వెహికల్స్ తిరుగుతాయండి, ఎన్ని టైర్లు అరుగుతాయండి, అది ఎంత గాలిలో కలుస్తుంది, అది ఎంత ఊపిరితిత్తుల్లోనికి వెళ్ళిపోతుంది. ఇలా ప్రతిదీ కూడా ఏం చేస్తుందటనంటే,
ఒక భయంకరమైనటువంటి ఫ్యాటీ లివర్గా మారిపోతుందట. అంటే లివర్లో ఫ్యాట్గా మారిపోతుంది, చేరిపోతుంది. లివర్ తన ఫంక్షన్ ఎప్పుడైతే ప్రాపర్గా చేయదో హార్ట్ అటాక్ అయినా రావచ్చట, బ్రెయిన్ స్ట్రోక్ అయినా రావచ్చట, ఇంకా దాని రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా రావచ్చు అని చెప్తున్నాడు. ఇప్పుడు దీని అంతటి కారకులు ఎవరు? మనం కేవలం మంచి 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 అని మాత్రమే మాట్లాడుకుంటున్నాం, కానీ ఈ మంచి వెనకాల ఒక చేదు సమాచారము ఉన్నది. ప్రియులరా, ఇందులో మన పాత్ర ఏంటి? మనం ఏం పోషిస్తున్నాం? మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? వివిధములైనటువంటి తంత్రములను కల్పించుకుని వారి హృదయము బాల్యము నుండి చెడ్డది అనంటే బాల్యము నుండే వీళ్ళు పొల్యూట్ చేయబడుచున్నారు. దాని రిఫ్లెక్షన్ అనేటువంటిది వీళ్ళ యాక్షన్లో కనబడుచున్నది. ఓకే, ఇంత సమాచారం తెలిసింది. మేబీ రెండు రెఫరెన్స్లే కదా మనం చదువుకున్నది. రెండు రెఫరెన్స్లోనే మోస్ట్లీ 30 గంట దాకా మాట్లాడుకున్నాం, 40 minutes. ఎందుకంటే మీకు ఇందులో ఉండేటువంటి ఆ ఇన్డెప్త్ థీమ్ తెలియాలి అని, ఫౌండేషన్. ఓకే, ఇంత ప్రభావితులు పుట్టినప్పుడు మాత్రం మంచివారుగా పుట్టారు, కానీ ఇదిగో ఈ లోకములో ఉండినటువంటి పరిస్థితులను బట్టి పొల్యూట్ అయిపోతున్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేద్దాం మనం? సరే, ఇది ఆలోచించని వారు ఆలోచించకుండా పోతున్నారు, తెలియని వారు తెలియకుండా పోయింది, రకరకాల. మనకిప్పుడు తెలుస్తున్నది. మనం ఏం చేయాలి? ముందుగా మనం చేయవలసినటువంటి విషయం, మన విషయంలో కావచ్చు, మన జనరేషన్లో ఉన్నటువంటి వాళ్ళ విషయంలో కావచ్చు, ఏం చెప్తున్నాడు అనంటే, బాల్య దశలో నుండి చెడిపోతున్నారు కదా, వాళ్ళ గురించి చెప్పినటువంటి మాట సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనము. బాలుడు నడవవలసినటువంటి త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవలసినటువంటి త్రోవ, ఏమంటే యవనస్తుడు నడవలసిన త్రోవ కాదు ఇక్కడ. నీకు ఎక్కడి నుండి స్టార్ట్ కావాలి? బాల్యము నుండే. అందుకే సండే స్కూల్ అని ఒకటి పెడతారు చర్చిలో, కానీ పిల్లలని ఆ స్కూల్కి పంపించేటువంటి విషయంలో అంత శ్రద్ధ ఆసక్తులు చూపించం. అప్పటి నుండి పిల్లలకి నేర్పాలి. ఎవరు నేర్పాలి? ముందు తల్లిదండ్రులు నేర్పాలి, కుటుంబ సభ్యులు నేర్పాలి, చర్చికి వస్తే పాస్టర్లు నేర్పాలి. మొత్తానికి వారు ఏ విధానంలోనైతే నడవాలో, అంటే ఇప్పుడు ఉదాహరణకి ఆదాము అవ్వకు దగ్గరికి వచ్చి నో అది నేను మోసం చేస్తున్నది అని చెప్పి ఉన్న ఫ్యాక్ట్ని గనక తెలియచేసి ఉంటే పరిస్థితి ఎలాగుండేదో. ఓకేనా? ఇప్పుడు ఈ పిల్లలకు ఎవరైతే ఏం చెప్పి ఏం చూపించి చెడగొడుతున్నారో అది కాదు ఇది అని చెప్పి సత్యాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వారు నడవలసిన త్రోవలో కనుక వారిని నడిపిస్తే ఎప్పటి వరకు తొలగిపోడట? ఏమండి, ఈ ఫౌండేషన్ అనేటువంటిది, ఈ బీజము అనేటువంటిది బాల్య దశలో ఎలాంటిది వాళ్ళకు ఫీడ్ చేస్తామో అలాంటి వారుగానే వారు తీర్చిదిద్దబడతారు. ఈ బాల్య దశ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి దశ. గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. ఏమండి, ఆ పిల్లలకి టెంప్టేషన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, ఎమోషన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, మెమొరీ పవర్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. కనుక అది కీలకమైనటువంటి దశ. ఆ దశలో కనుక ఇవ్వాల్సింది ఇస్తే, నేర్పించాల్సింది నేర్పిస్తే, మలి దశ యవ్వన ప్రాయం దాకా వారిని కాపాడగలిగితే, ఈ యవ్వన ప్రాయము ఎండింగ్లో వారిని విడిచిపెడితే వృద్ధులైనా కూడా తొలగిపోరు. ఈ డ్యామ్ షో. కానీ అది మనం చేయలేకపోతున్నాం.
ముందుగా మనం అన్వయించుకోవాలి, తర్వాత వారికి చెప్పాలి. ఇట్స్ ఓకే. ఇప్పుడు ఇన్ని మాటలు విన్న తర్వాత దేవుడు ఇలా మిమ్మల్ని పిలిచి కూర్చుండబెట్టుకొని ఈ రకంగా మాట్లాడిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ ఉదయం వరకు, మధ్యాహ్నం వరకు నేను జీవించిన జీవితం ఏంటి, ఇందులో మంచి ఏంటి, చెడు ఏంటి అని మనం ఆలోచించినప్పుడు అందులో చెడు కనిపించింది అనుకోండి, అప్పుడప్పుడు మనకు పాత జ్ఞాపకాలు బాగా జ్ఞాపకం వస్తుంటాయి. స్కూల్ డేస్లలో ఏం చేశాను, కాలేజ్ డేస్లలో ఏం చేశాను, ఇవన్నీ జ్ఞాపకం వస్తుంటాయి. తెలిసిన వెంటనే నువ్వేం చేయాలో తెలుసా అండి? ఏం చేయాలో తెలుసా? కీర్తన గ్రంథం 25వ అధ్యాయం, కీర్తన గ్రంథం 25వ అధ్యాయము 7వ వచనం. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము అని ఎవరికి విన్నపం చేసుకుంటున్నాడు? దేవునికి. అయ్యా, నిన్న బాల్యంలో, నా చిన్న వయసులో నేను చేసినటువంటి తప్పులని దయచేసి క్షమించండి, జ్ఞాపకం చేసుకోకండి. మరి జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతుంది? దేవుడు జ్ఞాపకం చేసుకుంటే శిక్ష పడుతుంది. శిక్ష పడవద్దు అని అంటే దేవుడు వాటిని లిమిట్ చేయాలి, విడిచిపెట్టాలి. జ్ఞాపకము చేసుకునకము అని ఎప్పుడు అంటున్నాడు? ఇతడు మారాలని, మారి చూపించాలని తీర్మానం చేసుకున్న సమయంలో చెప్తున్నటువంటి మాట అది. ఓకే, అలా మనందరి మనస్సు కూడా ఒకవేళ అందరితో పాటు పరిగెత్తి చేసినవి కావచ్చు, లేదంటే తెలియక నీకు చేసినటువంటివి కావచ్చు, అన్ఫార్చునేట్లీ జరిగినటువంటి సంఘటనలు కావచ్చు. ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటన్నిటి విషయంలో నువ్వేం చెప్పగలగాలి? దేవా, నా పాపములను జ్ఞాపకము చేసుకొనకము, దయచేసి క్షమించు అని చెప్పి నువ్వు అడగగలగాలి. అడిగి నెక్స్ట్ ఏం చేయాలిగా? నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే, ఇక అసలు నేనేం చేయాలి? ఇదిగో చేయకూడనివి చేశాను, తప్పైపోయింది, క్షమిస్తాడు దేవుడు, ఇట్స్ ఓకే. మరి ఇప్పుడు నేనేం చేయాలి? నేనేం చెయ్యాలి అని నీకు తెలవాలి అని అంటే, దేవుడు ఆల్రెడీ నీ కోసము ఇదిగో ఈ లేఖనాలను రాసి ఇచ్చాడు. మనందరి కోసము లేఖనాలను రాసి ఇచ్చాడు. కాబట్టి ఆ లేఖనాలను ఏం చేయాలట అనంటే, జాగ్రత్తగా గమనించండి. పుట్టిన శిశువుకి మొదటి 6 నెలల వరకు ఏ ఆహారము బలవర్ధకమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి ఆహారము? మటన్ మంచిది కాదా? తల్లి పాలు. ఇప్పుడు పాలు తాగాలా లేదా? పాలు తాగాలి. వీళ్ళ పాపనట పుట్టగానే పాలేవి అని మూతంత తిప్పిందట. దేవుడు ఆ సహజ లక్షణం పెట్టాడు, ఆ మెకానిజం పెట్టాడు. పిల్లలు పాలు తాగున్నట్లుగా ఏం చెప్తున్నాడు తెలుసా? మీరందరూ కూడా వాక్యం పాలను తాగండి అని అంటున్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుండి. సమస్తమైనటువంటి, ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో అదంతా చెప్తున్నాడు అక్కడ. సమస్తమైనటువంటి దుష్టత్వమును, సమస్తమైనటువంటి కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. మళ్ళీ ఎందుకంటే మీరు ఇప్పుడు బాల్యం దాటి వచ్చారు, మీరు ఏం చేశారో, మీరు ఏం నష్టపోయారో మీకు తెలిసింది. ఇప్పటికైనా మీరు ఏం చేయాలంటే, ఇక పాతది గతం గతః అని చెప్పి మీరు ఇప్పుడు క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి అని అన్నాడు.
ఏమండి, శిశువులను పోలిన వారై వాక్యమును పాల వలన ఏ విషయంలో నువ్వు రక్షించబడులాగున, నువ్వు రక్షించబడాలి. రక్షించబడటం అంటే నిత్య జీవంలోనికి వెళ్ళటం, శాశ్వతమైనటువంటి జీవితంలో ఉండటం, సంతోషకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి మహత్తు కలిగినటువంటి మంచి జీవితమును నువ్వు పొందుకోవాలంటే బలవర్ధకమైనటువంటి ఆహారం నీకు అవసరం. ఆ బలవర్ధకమైనటువంటి ఆహారం ఏంటంటే తల్లి పాల లాంటి వాక్యం అనేటువంటి పాలను మీరు త్రాగండి అని అంటున్నాడు. అది కూడా ఎలా 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 అంటున్నాడు? రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి అంటే ఏంటి దాని అర్థం? ఏమండి, తిని తాగే విషయంలో ఆపేక్ష ఉంటుంది మనకి. కొంతమందికి ఏమండి వాళ్ళకు స్వీట్ పడదు, అయినా స్వీట్ అనగానే లొట్టలు వేసుకుంటూ ఉంటారు. అవునా? చాలామందికి చాలా వాటికి అడిక్ట్ అయిపోతూ ఉంటారు. అది తినాలి తినాలి తాగాలి తాగాలి అనే ఒక ఆబూషి వారిలో ఉంటూ ఉంటుంది. అది అన్హెల్దీ. ఇప్పుడు చూడండి, ఆరోగ్యకరమైన భోజనం తినటం మనిషికి ఇష్టం ఉండదు. ఇప్పుడు పెద్దలు చెప్తారు, వైద్యులు కూడా చెప్తున్నారు. మంచి ఆహారం ఏది అంటే ఏం చెప్తారు వాళ్ళు? ఈ సామలు, కొర్రలు, జొన్నలు, మినుములు, కాకరకాయ, నువ్వులు, ఇవన్నీ చెప్తా ఉంటారు. మనం ఏమంటాం? వీటికి కంప్లీట్ యాంటీ కదా, కంప్లీట్ ఆపోజిట్. మనకి ఏది బాగా షుగర్ డెవలప్ అవ్వడానికి, గ్లూకోజ్ పెరగడానికి అవకాశం ఉంటుందో ఆ అన్నమే కోరుకుంటాం. అవునా? ఇక ప్రమాదాలకు దారితీసేటువంటి స్వీట్ని కోరుకుంటూ ఉంటాం. ఆల్కహాల్ కోరుకునేటువంటి వాడు ఆల్కహాల్ని కోరుకుంటూ ఉంటాడు. ఇలా వాడు రుచి కోసమో వాడి సంతోషము కోసమో తినకూడనటువంటి వాటిని తింటూ ఉంటాడు. అందులో ఆభూషిని చూపిస్తూ ఉంటాడు. నో, నీకు ఆరోగ్యకరమైనటువంటిది ఏంటి అంటే ఇది నిత్య జీవమునిచ్చేటువంటిది, ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం, ఆత్మ సంబంధమైనటువంటి ఆరోగ్యమును ఇచ్చేటువంటి ఆహారము దేవుని నోట నుండి వచ్చినటువంటి వాక్యం. ఈ వాక్యమును మీరు పిల్లలు ఎన్నిసార్లు పాలు తాగుతారండి రోజుకి? చంటి పిల్లల గురించి మాట్లాడుతున్నాను నేను. శిశువులు ఎన్నిసార్లు తాగుతారు? ఇంత కాలైందంటే చాలు, అంత కేకెత్తారు. అవునా? ఇప్పుడు నువ్వు కూడా అయ్యగారు నాకు వాకింగ్ చెప్పు అనాలి. అయ్యగారు మళ్ళీ సెమినార్ ఎప్పుడు పెడుతున్నావు అని మనం అడగగలగాలి. అలా భుజించటానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అలా భుజించినటువంటి మహానుభావులు ఈ లోకంలో ఎందరో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ విషయం తెలిసిన తర్వాత ఏం చేశారో తెలుసా? అద్భుతమైనటువంటి మాట అండి, అద్భుతమైనటువంటి సాక్షులు మనకు కనబడుతున్నారండి. ఏంటో అది ఒక చూసుకొని ముగించుకుందాం. ఏమని చెప్తున్నాడు అనంటే యెషయా గ్రంథము 32వ అధ్యాయము యెషయా గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనము. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనము. ఘనులు ఘన కార్యములను కల్పించుదురు. ఘన కార్యములను కల్పించుదురు అంటే దాని అర్థం ఏంటి? ఘనులు అంటే గొప్పవారు, అంటే గొప్ప మనస్సు ఉన్నటువంటి వారు, గొప్ప మేధో సంపత్తి కలిగినటువంటి వారు, గొప్పగా ఆలోచించేటువంటి వారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఘనమైన కార్యములను కల్పించుదురు అంటే గొప్ప కార్యములను ఎలా చేద్దామా అని తప్పిస్తారట వాళ్ళు. ఏమండి, గొప్ప గొప్ప కార్యములను చేయాలి. మనం చేసే కార్యములు 10 మందికి ప్రయోజితముగా ఉండాలి. మనం చేసేటువంటి కార్యములు చిరస్థాయిగా నిలబడిపోవాలి. మనం చేసేటువంటి కార్యములు చరిత్రలో లిఖించబడాలి. గనులు ఘన కార్యములను కల్పించుదురు. వారు చేసిన ఘనకార్యములను బట్టి నిలుచుదురు. ఎక్కడ? చరిత్రలో నిలుచుదురు, జీవములో నిలుచుదురు. చరిత్రలో నిలుచుదురు, జీవములో నిలుచుదురు. దేవునితో పాటు శాశ్వత కాలము బ్రతుకుదురు. దానికి మొదటి తరపు ఘనులు ఎవరు మనకు తెలుసు. సరే, క్రీస్తుకు ముందు విషయం అలా ఉంచితే, క్రీస్తు శకములో
మొదటి తరపు ఘనులు ఎవరండి? ఒక పాలు, అవునా, ఒక పేతురు అండ్ టీం. పౌలుకు కూడా జత పని వారు ఉన్నారు, అవునా. వీళ్ళందరూ మొదటి తరపు మిషనరీలుగా ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి వారు. అసలు ఈ క్రిస్టియానిటీ అని అంటే ఇంత డెవలప్ అయింది అని అనగానే మొట్టమొదటిగా ఎవరి పేరు చెప్తారండి? దానికి పునాది వేసింది యేసయ్య అయితే దాన్ని విస్తృతపరిచింది పౌలు అని చెప్తూ ఉంటారు, అవునా. ఇక మలి దశలో చెప్పుకోదగినటువంటి వ్యక్తులు ఎవరు అనంటే నిజంగా మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. మొట్టమొదటగా బైబిలు ఏ భాషలో రాయబడిందని మనకు తెలుసండి? పాత నిబంధన అయితే హెబ్రూ, క్రొత్త నిబంధన అయితే గ్రీకు. సరే, ఒకటో రెండో అరామైక్ ఉన్నాయండి. ఇవి మా ఈ రాసినటువంటి ప్రతులు మా దగ్గర మాత్రమే ఉండాలి, మేమే బోధించాలి, మిగిలిన వారి దగ్గర కాపీలు ఉండకూడదని అనుకున్న రోజులున్నాయి. అలా ఎందుకు అనుకుంటారో ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు జాన్ విక్ఫ్లీ అనేటువంటి ఒక వ్యక్తి, జాన్ విక్ఫ్లీ అనేటువంటి ఒక వ్యక్తి, ఇది అన్ని భాషల వారికి అందేటువంటి విధంగా వారి భాషలలో వీటిని అనువదించాలి అని చెప్పి మొట్టమొదటగా ఆ రోజుల్లో ఉన్నటువంటి ఫాదర్లు, పోపులు, ఆ బిషపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఫైటింగ్ చేసి సరే అనిపించినటువంటి వ్యక్తి ఈ జాన్ విక్లీ. ఆయన ప్రతిపాదించాడు, దాన్ని ప్రతిపాదించి వాళ్ళతో ఒప్పింపచేశాడు. గొడవే జరిగిందట, అప్పుడు పెద్ద వాదన జరిగింది, ఒప్పించాడు. మెట్టికి వాళ్ళు సరే అన్నారు. సరే అన్న తర్వాత ఆయా భాషలలోనికి ఈ పుస్తకాన్ని తర్జుమా చేయటం ప్రారంభించాడు. ఇప్పుడు ఆయన చరిత్రలో నిలబడతారా లేడా? ఈరోజు మనకు తెలుగు వారమైనటువంటి మనకి తెలుగులో బైబిల్ అందింది అనంటే ఆ రోజు ఆయన వేసిన బీజం అవుతుందా కాదా? ఇతడు గనుడు అనబడతాడా, గణహీనుడా? గనులు ఏమన్నాడు అక్కడ? ఘనకార్యములను కల్పింతురు అంటే అప్పటి వరకు రాని థాట్, అప్పటి వరకు చేయని ఆలోచన, ప్రయత్నం అతడు చేశాడు. తర్వాత ఏంటి అనంటే స్వచ్ఛమైనటువంటి దేవుని వాక్యమునకు అదనంగా కొంత సమాచారమును చేర్చి ఇలా కాదు అలా కాదు అని చెప్పేసి ఈ దైవ ఆరాధన విషయంలో ఒక గందరగోళము నెలకొల్పబడినటువంటి రోజులు. అప్పుడు అలా ఉండి చెప్పాను కదా, కాపీలు వాళ్ళ దగ్గరనే ఉంచుకుంటూ మిగతా వారికి ఎలాగో తెలియదు కదా అని చెప్పి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తూ ఉంటే జర్మనీ దేశస్థుడైనటువంటి మార్టిన్ లూథర్ కింగ్ కథలకు వాళ్ళతో పెద్ద ఫైటింగ్ చేశాడండి, పెద్ద ఫైటింగ్ చేశాడు. అవసరమైతే ఆయనను చంపటం వాళ్ళకి పెద్ద విషయం కాదు. యేసయ్యని చంపిన వాళ్ళు లూథర్ని చంపలేరా? ఏమండి, యేసయ్యని కాథలిక్ వాళ్ళు చంపారా అని నేను అన్నట్లా. యూదులు యేసయ్యని చంపారు కదా, అంటే యూదులైనా మనుషులే, కాథలిక్ వాళ్ళైనా మనుషులే కదా, రైట్? అలా యేసయ్యను చంపిన వాళ్ళు లూథర్ని చంపలేరా? చంపగలరు. అయినా ఎదురొడ్డి ఆయన ఇదిగో ఈ 66 పుస్తకాల సమాహారమైనటువంటి బైబిల్ రూపొందించబడులాగున ఆయన ఫైట్ చేశాడు. మార్టిన్ లూథర్ కింగ్ అంటే క్రైస్తవ సమాజంలో తెలియని వ్యక్తి లేరు. ఇక మూడో వ్యక్తి ఎవరు అనంటే మొదటి తరపు ఈ మిషనరీలు, అపోస్తలులు సోయన్సో అనుకుంటే మలితరపు ప్రపంచంలోనే మిషనరీల పితామహుడుగా పేరు గడించినటువంటి వ్యక్తి విలియం కేరీ.
మిషనరీలు చాలామంది ఉన్నారు. బట్ ఇప్పుడు స్వాతంత్రోద్యమకారులు చాలామంది ఉంటారు. కానీ దానికి ఒక పితామహుడు అని చెప్తా ఉంటాం కదా, ఎవరైనా పేరు గాంధీ అని చెప్తా ఉంటాం కదా, లైక్ దట్. అలా ఈ మిషనరీలకి పితామహుడిగా పేరుగాంచినటువంటి వ్యక్తి విలియం కేరీ. ఆయన ఏం చేశాడో తెలుసా అండి? మన భారతదేశంలో ఎన్ని భాషలు అయితే ఉన్నాయో ఆ భాషలన్నీ నేర్చుకొని, ఎక్కడి నుండో వచ్చి నేర్చుకొని, ఇక్కడ ఉన్నటువంటి వారి సహాయంతో అనువదించి ఆయా భాషలలో బైబిల్ని ముద్రించి మన చేతికి ఇచ్చి, చదువుకోండి, బాగుపడండి, రక్షణ పొందండి అని అందించినటువంటి మహానుభావుడు. వీళ్ళందరికీ ఈ ప్రేరణ ఎక్కడి నుండి వచ్చింది? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నాకు శిష్యులనుగా చేయండి అని అపోస్తలులకు చెప్తూ, మీకు ఏ ఏ సంగతులనైతే నేను చెప్పానో మీరు ఎవరికైతే బోధిస్తారో వారును ఈలాగున చేయవలయునని వారికి బోధించండి అన్నటువంటి మాటను స్ఫూర్తిగా తీసుకున్నటువంటి కేరీ లాంటి వాళ్ళు రకరకాల దేశాలకు వెళ్ళి వారి వారి భాషల్లో విషయాలను చెప్పి వారిని సంస్కరించి రక్షించటము జరిగింది. ఇక మూడో అద్భుతమైనటువంటి, ఇప్పుడు ముగ్గురైన ఆల్రెడీ, నాలుగో అద్భుతమైనటువంటి వ్యక్తి ఎవరు అనంటే డేవిడ్ లివింగ్స్టన్. డేవిడ్ లివింగ్స్టన్ ఇతడు ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడండి. ఆఫ్రికా దేశమునకు వెళ్ళి ఆఫ్రికా దేశంలో మొట్టమొదటగా మనకు ఆ దేశ జనాల గురించి ఆలోచించగానే బానిసత్వం. ఈ బ్రిటిషర్స్ వీళ్ళు అందరూ బానిసలు మనకి ఎక్కడ దొరుకుతారా అంటే అది మార్కెట్ అన్నట్టుగా ఆఫ్రికాకి వెళ్ళడం, ఎత్తుకొని రావటం, అంతే. అలా మొట్టమొదటిగా ఆయన అక్కడికి వెళ్ళి బానిసత్వాన్ని నిర్మూలించి, నాగరికతను నేర్పించి, అక్షర జ్ఞానాన్ని అందించి, వ్యాపారం ఎలా చేయాలని నేర్పించి, చివరికి వాళ్ళను క్రైస్తవ్యములోనికి తీసుకొచ్చినటువంటి వాడు. ఆఫ్రికా అంటే ఎక్కువగా అక్కడ ఎలా ఉంటారో, ఇప్పటికీ ట్రైబల్స్ ఎంత ప్రమాదకరంగా ఉంటారో మీకు తెలియంది కాదు. అలాంటి మరి ఆ కాలములోనే ఆయన వెళ్ళి ఇంత పని చేశాడు అంటే ఎంత గొప్ప కార్యం అండి, అవునా? అలాగే ఇప్పుడు చైనా దేశం ఉంది. చైనా దేశం అంటే కమ్యూనిస్ట్ దేశం, ఇప్పటికీ కమ్యూనిస్ట్ దేశం. ఇప్పటికీ అక్కడ క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉంటాయి. అలాంటి చైనా దేశాన్ని, ఎక్కడ వెస్టర్న్ కంట్రీస్, ఎక్కడి చైనా దేశం, అక్కడికి హెడ్సన్ అనేటువంటి వ్యక్తి వెళ్ళి చైనాలో ఇంటర్నల్గా బోధించి క్రైస్తవ్యాన్ని స్థాపించి ఆయన క్రీస్తును గురించినటువంటి జెండా పాతినటువంటి వాడు. ఏమండి? ఇక చివరిగా మదర్ తెరెసా గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదండి. మదర్ తెరెసా మిషనరీస్ ఆఫ్ చారిటీ అని మన భారతదేశంలో ప్రారంభించి ప్రపంచంలో మిక్కిలి ఎక్కువ దేశములలోనికి తీసుకెళ్ళి గొప్ప సేవను అందించినటువంటి మాతృమూర్తి, క్రీస్తు ప్రేమ అంటే ఏంటో తెలియచేసినటువంటి వనిత. వీళ్ళందరూ ఎవరండి? గొప్ప కార్యములను కల్పించిన వారు. వారికి ఎలా తెలిసింది? వారికి ఎలా తెలిసింది చెప్పండి? ఈ ఒక గొప్ప కార్యములు చేయాలనేటువంటి ఆ స్ఫురణ ఎలా వచ్చింది? మదర్ తెరెసాని అడిగితే ఇంటర్వ్యూలో చెప్పింది ఆమె, ఏంటి నీకు ఇన్స్పిరేషన్ ఏంటి, ఎవరు అనంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ఏ మై ఇన్స్పిరేషనల్ క్యాండిడేట్ అని చెప్పి ఆమె చెప్పింది. మరి యేసుని గురించి ఆమెకు ఎలా తెలిసింది? బైబిల్ చదివితే తెలిసింది, బైబిల్ వింటే తెలిసింది. అంటే బైబిల్ అంటే ఏంటి? ఇప్పుడు వాక్యం. ఆ వాక్యమును పాలవలే ఆమె ప్రతిదినము తీసుకున్నది. కాబట్టి క్రీస్తు ఏంటి, క్రీస్తు ప్రేమ ఏంటి, దేవుడు ఏంటి, దేవుని సంకల్పం ఏంటి, ఆయన పిల్లలముగా మనమేంటి, మన జీవితం ఏంటి, మన భవిష్యత్తు ఏంటి అని చెప్పి వీళ్ళందరికీ అర్థమైంది. కాబట్టి ఇలాంటి ఉత్తమమైనటువంటి దేవుని సంకల్పపు విషయాలు ఏవైతే ఉన్నాయో, దేవుని చిత్తపు ముచ్చట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాక్యము రూపంలో ఉన్నాయి. ఇవి మనము తీసుకున్నట్లుగా, మనము నేర్చుకున్నట్లుగా, మనం ఎరిగినట్లుగా ఈ జనులందరికీ
ఎరగజేయాలి అనేటువంటి ఉద్దేశంతో వారు గొప్ప గొప్ప కార్యములను సంకల్పించారు. కేవలం సువార్త మాత్రమే ప్రకటించుకుంటూ పోలా, చేయవలసినటువంటి సహాయాలు చేస్తూ, తీసుకురావలసినటువంటి మార్పులను తీసుకొస్తూ, సంస్కరిస్తూ, ప్రజలను జ్ఞానవంతులుగా తీర్చిదిద్ది చివరికి వాక్యాన్ని చెప్పి వారిని క్రైస్తవులనుగా తయారు చేయటం జరిగింది. ప్రతి దేశములో ఈరోజు క్రైస్తవ్యం ఉన్నది అంటే ఇదిగో ఇలాంటి మహానుభావులు ఆనాడు కల్పించినటువంటి ఘనమైనటువంటి కార్యములు. ప్రియులారా, ఇప్పుడు మీరు మనమందరం గనులముగా మిగులుదామా, ఘనహీనులముగా మిగులుదామా భవిష్యత్తు కాలానికి? దేవుడు ఈరోజు మన దృష్టికి తీసుకొచ్చాడు ఈ విషయాలు. ఆల్రెడీ బై డిఫాల్ట్ మనలో ఇంప్లాంట్ చేయబడి ఉంటాయి. ఏంటి అవి అని అంటే కొన్ని స్కిల్స్, కొన్ని టాలెంట్స్. దాన్నే బైబిల్ భాషలో ఏమంటాడంటే తలాంతులు అని అంటూ ఉంటాడు. ఇంకా కొంచెం విడమరిస్తే వరములు అని అంటూ ఉంటాం. అవునా? వరములు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్. ఇప్పుడు తమ్ముడు ఇందాక డ్రమ్ కొట్టాడు, పాటలు కూడా పాడతాడు కావచ్చు. పాటలు కూడా పాడతారు. మీలో ఇంకొంతమంది వాక్యం మాట్లాడవచ్చు, ఇంకేదైనా మంచి కార్యక్రమాలు చేసేటువంటి స్కిల్స్ ఉండొచ్చు, కొందరిని మొబిలైజ్ చేసేటువంటి స్కిల్స్ ఉండొచ్చు. ఇలా నాలో లేదు అనడానికి వీల్లేదు, ఏదో ఒకటి కంపల్సరీ మనలో ఉంటుంది. అదేంటో మనం తెలుసుకోవాలి. తద్వారా మనము కూడా ఘనమైనటువంటి కార్యములను జరిగించి చరిత్రలో గనులముగా నిలిచిపోవాలి. గనులముగా నిలిచిపోవాలి. ఈ 2026వ సంవత్సరానికి నీ లక్ష్యం ఏంటి? నీ లక్ష్యం ఏంటి? ఇదిగో నేను వాక్యమును పాలవలే ఆపేక్షించాలి, మహాజ్ఞానము కలిగి ఉండాలి. ఆ జ్ఞానము ద్వారా దేవుడు నాకు ఇచ్చిన తలాంతుతో గొప్ప గొప్ప కార్యములు చేయాలి. గనులు చరిత్రలో నిలిచిపోయినట్లుగా నేను కూడా నిలిచిపోవాలి. చివరి మాట మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనము. 25వ అధ్యాయం 21వ వచనం. అంటే తలాంతులు ఇచ్చినటువంటి యజమానుడు చెప్తున్నాడు, బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి. నువ్వేమనుకుంటావు అంటే ఆయన లెక్క వాడలేకపోతున్నాను, ఆయన లెక్క చెప్పలేకపోతున్నాను, ఆయన లెక్క చేయలేకపోతున్నాను. వాళ్ళు యవనస్తులు కూడిక పెడితే 1000 మంది వస్తారు, నేను యవనస్తులు కూడిపోతే 10 మంది కూడా రారు అని అనుకుంటూ ఉంటాం. మనం చేసే పనులలో కొన్నిసార్లు నారాజు పడుతూ ఉంటాం. మనకు ఎంతో ఉత్సాహం ఉంటుంది, ఎంతో గొప్పగా చేయాలి అనుకుంటాం. కానీ ఫీల్డ్ మీదకి వచ్చేసరికి అంతగా అనిపించదు. అయినా నువ్వు నర్వస్ అవ్వాల్సిన పని లేదు. ఏమన్నాడు తెలుసు అక్కడ? మంచి నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో, అంటే నీకు ఫస్ట్ నీకు ఇవ్వబడినటువంటి తలాంతు ఎంత అన్నమాట? కొంచెము. నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి కనుక నిన్ను అనేకమైనటువంటి వాటి మీద నియమించేదను. అంటే నువ్వు ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి దాన్ని మనం ఏం చేసుకోవాలి? రుజువు చేసుకోవాలి, నిరూపించుకోవాలి. నిరూపించుకున్న తర్వాత ఇప్పుడు ఆ దేవుడు లేదంటే మన ప్రభు యేసయ్య మన భుజం తట్టి, ఈవెన్ దో పరిశుద్ధాత్ముడు భుజం తట్టి ఏమంటాడు? బలా నమ్మకమైనటువంటి నా దాసుడా, నా నమ్మకమైనటువంటి స్నేహితుడా, నా నమ్మకమైనటువంటి సహపరిచారకుడా. ఏం చేస్తాడంటే మరి కొంచెముగా ఇప్పటి వరకు నీ కొంచెమే ఉండే కానీ ఇప్పుడైతే ఏమంటాడట? ఆయన అనేకమైనటువంటి వాటి మీద నియమించేదను. ఇంకా నువ్వు చేసేటువంటి పనులను బట్టి నీ యజమానుడు సంతోషిస్తాడు. నీ యజమానుడు అంటే ఇక్కడ ఎవరండి? మళ్ళీ అదే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. అంటే నీ దేవుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. అంటే
ఘనులముగా ఘనమైనటువంటి కార్యములు మనం చేసి నిరూపించి మన కన్న తండ్రిని సంతోషపరచగలిగితే ఆయన మనకిచ్చేటువంటి బంపర్ ఆఫర్ ఏంటంటే, నా సంతోషములో నీవు శాశ్వతంగా సంతోషించుము. ఒకటేమో నిలిచెదవు అని అన్నాడు, రెండవదేమో సంతోషములో పాలు పొందేదవు అని అన్నాడు, పొందుము అని అంటున్నాడు. కనుక ఘనులైనటువంటి వారు నేడు పరదైసులో ఉన్నారు. వారి సరసన మనం ఉండాలి అంటే వారి వలనే మనము కూడా ఘనమైనటువంటి కార్యములు చేసి చరిత్రలో నిలిచి దేవుని సంతోషమైనటువంటి ఆ నిత్య సంతోషములో మనం పాలు పొందుకోవాలి. అందుకోసమై నీదైనటువంటి శైలిలో ఒక పేపర్ తీసుకో, పెన్ను తీసుకో, ప్రణాళిక వేసుకో, వ్యూహం రచించుకో. దాన్ని రీచ్ అవ్వటానికి నువ్వు చేయవలసినటువంటి ప్రయత్నము చెయ్యి. అలా నువ్వు సాధించాలని మనసారా కోరుకుంటూ, ఈ మాటలు మీకు అర్థమైనాయని నేను ఆశపడుతున్నాను, అనుకుంటున్నాను. నిజంగా ఈ మాటలు మీ జీవితంలో ప్రయోజితముగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.